ఆనందభైరవి త్రిశూలం తీసుకొని షమీర పొట్టలో పొడవబోతూ ఉంటే, వద్దండి, ప్లీజ్ అండి, నన్ను వదిలిపెట్టండి అని షమీర అంటూ ఉంటుంది. ఎందుకు వదిలిపెట్టాలే నిన్ను? నా కోడలి కాపురాన్ని నిప్పుల గుండం చేసినందుక? లేదంటే నా కొడుకు భార్యని బలి పశువును చేసేలా మూర్ఖంగా తయారు చేసినందుక? ఎందుకు వదిలిపెట్టాలి నిన్ను అని ఆనందభైరవి షమీరను అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ అండి, నన్ను క్షమించండి అని షమీర ఏడుస్తూ ఉంటుంది. నా కోడలి కాపురాన్ని నాశనం చేయాలని చూసిన నిన్ను ఇక్కడ ఉన్న అమ్మవారికి బలిదానం ఇస్తాను అని ఆనందభైరవి త్రిశూలంతో షమీరను పొడవబోతూ ఉంటే దర్శన్ వెళ్ళి ఆనందభైరవి కాళ్ళు పట్టుకొని, అమ్మ ప్లీజ్ అమ్మ, షమీరను వదిలిపెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు. ఎందుకు వదిలిపెట్టాలి అని చెప్పి ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ అమ్మ, నీ మాటను జబదాటను. ఈ ఒక్కసారికి నా మొహం చూసి షమీరను వదిలిపెట్టు. నువ్వు ఏం చెప్పినా చేస్తాను అని దర్శన్ అంటూ ఉంటాడు. ఏం చెప్పినా చేస్తావా అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. చేస్తానమ్మా, నీ కోసం ఏమైనా చేస్తాను, ఏం చేయాలో చెప్పమ్మా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. నువ్వు మరొకసారి శరణ్య మెడలో తాళి కట్టాలి అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. అమ్మా, నేను ఆల్రెడీ శరణ్య మెడలో తాళి కట్టాను కదా అని దర్శన్ అంటూ ఉంటాడు. నువ్వు కట్టిన తాళకి వీళ్ళ దిష్టి తగిలింది, అందుకే ఇప్పుడు ఆ దిష్టిని పోగొట్టడం కోసం నీతో మళ్ళీ శరణ్య మెడలో తాళి కట్టించి పుణ్యకార్యం చేయాలనుకుంటున్నాను. కడతావా శరణ్య మెడలో తాళి అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. కడతానమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఏయ్ షమీరా, నా కోడలి జోలికి వస్తే ఊరుకోను. నా కోడల్ని పెళ్లి కూతురుగా రెడీ చెయ్యాలి, నాతో రా అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. ఇక ఆనందభైరవి శరణ్య దగ్గరకు వెళ్ళేసరికి శరణ్య ఏడుస్తూ ఉంటుంది. అమ్మ శరణ్య అని ఆనందభైరవి పిలవటంతో శరణ్య లేచి నుంచొని ఆనందభైరవిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య గారు, మీరు రాకపోతే అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. నేను వచ్చాను కదమ్మా, ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ పైన ఎటువంటి చెడు దిష్టి చెడు చూపు పడకుండా చూసుకుంటాను తల్లి. ఇలాంటి రాబందులు ఎంతమంది వచ్చినా కూడా నిన్ను ఏమీ చేయలేవరు అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. అప్పుడు అనన్య షమీర ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి అలా చూసుకుంటున్నారు? రాబందులంటే సరిపోదా? పేర్లు పెట్టి చెప్పాలా అని చెప్పి ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. కాసేపట్లో అనుకున్న ముహూర్తం మించిపోకుండా నా కోడలు పెళ్లి కూతురుగా రెడీ చేయండి అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. అత్తయ్యగారు ఏం మాట్లాడుతున్నారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. నా కొడుకు దర్శన్ మరొకసారి నీ మెడలో 3 ముళ్ళు వేయబోతున్నాడు శరణ్య అని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. శరణ్య సంతోషపడుతూ ఉంటుంది. ఏయ్ అనన్య, షమీర, అర్థమైంది కదా? త్వరగా ముహూర్తం మించక ముందే నా కోడల్ని పెళ్లి కూతురుగా రెడీ చేసి తీసుకొని రండి అని ఆనందభైరవి మండపంలోకి వెళ్ళి నుంచొని చూస్తూ ఉంటుంది. ఇక దర్శన్ పీటల మీద కూర్చొని ఉంటాడు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే అనన్య షమీర ఇద్దరూ కలిసి శరణ్యను రెడీ చేస్తూ ఉంటారు. ఇక శరణ్య షమీరతో అనన్యతో ఆట ఆడుకుంటూ పెళ్లి కూతురుగా రెడీ చేయించుకుంటూ ఉంటుంది. ఇక దర్శన్ పీటల మీద కూర్చొని, ఒకసారి మా అమ్మ కోసం నాకు ఇష్టం లేకపోయినా శరణ్య మెడలో తాళి కట్టాను, ఇప్పుడు నిన్ను కాపాడుకోవడం కోసం మళ్ళీ శరణ్య మెడలో తాళి కడుతున్నాను షమీర, నన్ను క్షమించు అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అనన్య శరణ్య కాళ్ళు పట్టుకొని శరణ్య కాళ్లకు పారాని రాస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనందభైరవి పంతులు గారి దగ్గరికి వెళ్ళి, పంతులు గారు ముహూర్తానికి ఇంకా సమయం ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. శుభముహూర్త గడియలు ఇంకా ఉన్నాయమ్మా, ఈ ముహూర్తంలో ఒక్కటైనా భార్యాభర్తలు ఒకే ఆత్మగా బ్రతుకుతారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక శరణ్యను అనన్య షమీర ఇద్దరు రెడీ చేస్తూ ఉంటారు. అక్క ఇంకా ఎంతసేపు, త్వరగా కానివ్వండి, అక్కడ పీటల మీద మా ఆయన నా మెడలో తాళి కట్టడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. ఏయ్ రెడీ చేస్తున్నాం కదవే, ఎందుకు పక్క నుండి కోడిలా పొడుస్తున్నావు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. నేను మీకులాగా రాబందును కాదు కదక్క అని చెప్పి శరణ్య అంటుంది. ఆ అమ్మవారి సన్నిధిలో ఉండి ఒక ఆడపిల్లకు అన్యాయం చేయాలని చూస్తే ఆ అమ్మవారు ఊరుకుంటుందా? నా మెడలో పసుపు తాడును తెంచాలని చూశారు, మీ చేతులతోనే నా మెడలో పసుపు తాడును బలంగా చేస్తుంది ఆ అమ్మవారు అని చెప్తూ ఉంటుంది. ఇక అనన్య శరణ్యకు బాసికం కడుతుంది. ఇక షమీర కొబ్బరికాయను శరణ్య చేతికి ఇస్తూ ఉంటుంది. చూసావా సమీర, దేవుడు రాసిన రాతను నువ్వు చెరపాలని చూస్తే దేవుడు ఊరుకుంటాడా ఏంటి అని చెప్పి శరణ్య అంటుంది. ఇక చాలే పద వెళ్దాం అని చెప్పి అనన్య షమీర ఇద్దరు కలిసి శరణ్యను తీసుకొచ్చి దర్శన్ పక్కన పీటల మీద కూర్చోబెడతారు. ఇక శరణ్య దర్శన్ని చూసి సిగ్గుపడుతూ ఉంటే దర్శన్ మాత్రం కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు.
అమ్మా, వీరిద్దరికీ ఎలాంటి దిష్టి తగలకుండా కలకాలం సంతోషంగా ఉండాలని జరిపిస్తున్న తంతు. ఈ పెళ్లిలో దిష్టి కళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కకు తిరగండి అని చెప్పి పంతులు గారు ఆనంద భైరవికి చెప్తూ ఉంటారు. ఈ పెళ్లిలో వీళ్ళ కాపురాన్ని నిప్పుల గుండం చేయాలని చూసింది వీరిద్దరే పంతులు గారు. ఏయ్, వినిపిస్తుందా? పంతులు గారు చెప్పింది అటు పక్కకు తిరగండి అని ఆనంద భైరవి అంటుంది. ఇక షమీర, అనన్య ఇద్దరు కూడా వెనక్కి తిరుగుతారు. ఇక పంతులు గారు జీలకర్ర బెల్లం ఇచ్చి దర్శన్కి, శరణ్యకు ఒకరి మీద ఒకరు పెట్టుకోమని చెప్తూ ఉంటారు. ఇక శరణ్య సిగ్గుపడుతూ దర్శన్ తలపై జీలకర్ర బెల్లం పెడుతుంది. దర్శన్ కూడా శరణ్య తలపై జీలకర్ర బెల్లం పెడతాడు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. మంగళసూత్రాన్ని అందరికీ చూపించి దర్శన్కి ఇస్తారు. ఇక దర్శన్ కోపంగా శరణ్య మెడలో తాళి కడుతూ ఉంటాడు. శరణ్య మాత్రం సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంతటితో పెళ్లి తంతు పూర్తయింది. పెద్దవాళ్ళ దగ్గర నమస్కారం చేసుకోండి బాబు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక శరణ్య, దర్శన్ ఆనంద భైరవి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. పిల్ల పాపలతో కలకాలం సంతోషంగా ఉండండి, మీ ఇద్దరికి ఎలాంటి దిష్టి తగలకూడదు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి షమీర దగ్గరకు వెళ్ళి, ఏయ్ షమీర, నువ్వు చావు అంచెల వరకు వెళ్ళి తిరిగి వచ్చాననుకుంటున్నావేమో. నా కొడుకు కోడలు కాపురంపై నీ కన్ను ఉన్నంత కాలం, నీ బుద్ధి మారనంత కాలం నువ్వు చావు అంచుల్లోనే ఉంటావు. ఇక నీ విషయం కోర్టులోనే తేల్చుకుంటాను. నేను ఆ ప్రాసెస్ని ఆపలేదు, స్టిల్ కంటిన్యూ అవుతుంది. వెళ్ళవే వెళ్ళు అని ఆనంద భైరవి షమీరకు చెప్తూ ఉంటే షమీర అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు అనన్య కూడా వెళ్తూ ఉంటే, ఆగవే గుంటనక్క అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అనన్య టెన్షన్ పడుతూ ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటుంది. ఇప్పటికైనా ఆనంద భైరవి అంటే ఏంటో నీకు తెలిసిందా? నువ్వు నా ఇంటి కోడలివి అన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు ఏం చేస్తున్నా కూడా వదిలేస్తున్నాను. కానీ నా కోడలు శరణ్య జీవితానికి అడ్డుగా వస్తే నిన్ను వదిలిపెట్టను. నువ్వు ఎవరన్నది కూడా మర్చిపోతాను. ఆ అమ్మవారి మీద ఆనా అని ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇస్తుంది. నాన్న దర్శన్, ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి ఆనంద భైరవి అంటుంది. ఇక ఆనంద భైరవి దర్శన్ శరణ్యలను తీసుకొని ఇంటికి వస్తుంది. జ్యోతి, జ్యోతి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. జ్యోతి బయటికి వస్తుంది. త్వరగా వెళ్ళి ఎర్రనీళ్లు తీసుకురా అని ఆనంద భైరవి చెప్తుంది. ఇక కుటుంబ సభ్యులంతా కూడా బయటికి వచ్చి దర్శన్ శరణ్యను పెళ్లి బట్టల్లో చూసి షాక్ అయ్యి, ఏంటి ఆనంద ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటారు. చెప్తానండి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఆనంద, అసలు నువ్వేం చేస్తున్నావు మాకు అర్థం కావట్లేదమ్మా. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకు మళ్ళీ పెళ్లి చేసి తీసుకొచ్చావు, ఎర్ర నీళ్ళు అంటున్నావు, దిష్టి అంటున్నావు, ఏంటి ఇదంతా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు. మనం అందరినీ పిలిచి పెళ్లి చేసినప్పుడు పెళ్లి జంటలు కొంతమందికి దిష్టి తగులుతుందంట. వీళ్ళకు కూడా అలాంటి దిష్టే తగిలిందేమో, ఎప్పుడు కూడా సంతోషంగా లేరు. అందుకనే మరొకసారి ఎవరు చూడకుండా ఇలాంటి పెళ్లి తంతు జరిపిస్తే వాళ్ళు కలకాలం సంతోషంగా ఉంటారని పంతులు గారు చెప్పారు. అందుకే అలా చేశాను అక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. చాలా మంచి పని చేశావు ఆనంద. చిలక గోరింకల్లా కలిసి ఉండాల్సిన వీళ్ళు ఎప్పుడూ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అని లీలావతి చెప్తూ ఉంటుంది. ఈసారి వీరిద్దరిని ఎవరు వేరు చేయలేవరక్క. ఎవరైనా వేరు చేయాలని చూస్తే వాళ్ళని చంపటానికి కూడా వెనకాడను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇక జ్యోతి ఎర్రనీళ్లు తీసుకొచ్చి దర్శన్ శరణ్యలకు దిష్టి తీస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇక అనన్య కాంచన దగ్గరకు వెళ్ళగానే, ఏందమ్మి నువ్వు దర్శన్కి షమీరకు పెళ్లి చేసి తీసుకొస్తా అన్నావు, ఇప్పుడు ఆ ఆనంద భైరవి ఏమో శరణ్య దర్శన్కి దండలేసుకొని తీసుకువచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ఆనంద భైరవి స్పృహలోకి రాకూడదని పాలల్లో మత్తు మందు కలిపి ఇచ్చి మరీ వెళ్ళాను. అయినా కూడా ఆనంద భైరవి పగపట్టిన నాగుపాముల నన్ను వెంటాడుతుంది, నా ప్లాన్లన్నీ కూడా ఫెయిల్ అయ్యేలా చేస్తుంది అని చెప్పి అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది. అయినా సరే ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేసే వరకు ఊరుకోను అని చెప్పి అనన్య ఫ్లవర్ వాజ్ తీసుకొని విసిరి కొడుతుంది. దాంతో ఫ్లవర్ వాజ్ ముక్కలవుతుంది. ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయటమేమో కానీ ఇంట్లో సామాన్లన్నీ కూడా ముక్కలు చేస్తుంది ఈ అమ్మి అని చెప్పి కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ అమ్మి ఏమో పగ అంటుంది. అక్కడ నా మొగుడు గోతికాడ నక్కలా చూస్తున్నాడు. అసలు ఏంటి నాకు ఈ పరిస్థితి దేవుడా అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద భైరవి రాజేశ్వరరావుతో జరిగిందంతా కూడా పూసగుచ్చినట్టు కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో రాజేశ్వరరావు కోపంగా దర్శన్ దర్శన్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. దర్శన్ బయటికి వస్తాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.